భారతదేశ పునాదులు సనాతన ధర్మం పైన హిందుత్వం పైన ఆధారపడి నడుస్తూ ఉన్నాయి ఈ రోజు వరకు. కొన్ని 100 ఏళ్ళ చరిత్ర, 500 ఏళ్ళ చరిత్ర, ఎప్పుడు చరిత్ర అయినా అంతే. వాటికి అనుగుణంగా భయం, భక్తి అన్నీ కూడా ప్రజల్లో అదే ఉంటుంది. ఇలా అట్లాంటి దేవుళ్ళ దగ్గరికి పోయి సిగ్గుమానం వదిలేసి బండి సంజయ్ యాదగిరి గుట్టల తడిబట్ట స్నానం చేస్తానని చెప్పేసి నీళ్ళు మరుచుకొని ఎదుగు మరుచుకొని ఈమానాలు ప్రమాణాలు అన్నీ చేసినప్పుడు ఒకటి, ఏదైతే మనం నమ్ముతున్న ధర్మం ఖచ్చితంగా ఏదైతే ప్రమాణాలలో విమానాలలో నిజాయితీ లేకపోతే డెఫినెట్గా పాపం దాకుద్ది అని చెప్పేసి చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు చెప్తారు. ఈరోజు ఖచ్చితంగా పాపం కొట్టింది. లేనటువంటి ఆరోపణలు చేసినావు, లేని నిందలు వేసినావు, దొంగ ప్రమాణాలు విమానాలు చేసినావు, తడిబట్ట స్నానం చేసినావు కాబట్టి ఇలా నీకు పాపం కొట్టింది. రేవంత్ రెడ్డి కూడా కనబడ్డ గుళ్ళెకాల్లో పోయి కనబడ్డ గుడికాల్లో పోయి ఆ దేవుని ప్రమాణాలు చేసి వచ్చిండు. ఏ ఒక్క ప్రమాణం నిలబడలేదు. ఇంతకంటే పెద్ద దెబ్బ రేవంత్ రెడ్డికి తలుగుతుంది. ఆ పాపం కూడా రేవంత్ రెడ్డి అనుభవించాల్సిందే. ఇప్పుడు ఈ భగీరథ చేసిన విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ డక్కి మొక్కులు తింటున్నాయో, అవమానాల పాలవుతున్నాయో, ఇంతకంటే పెద్ద దెబ్బ ఇంకా తరిగే రోజులు ముందు ఉన్నాయి. 100% ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వ్యక్తిగా నేను చెప్తాను, నాకు నమ్మకం ఉంది. భగవంతుడు ఇట్లాంటి దోషులను శిక్షిస్తాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టినాడు, ఈ రకం చేయలేదు. మాకు ఎట్లయితే తెలంగాణ రావాలని చెప్పేసి ఎలాంటి దిగజారి ప్రవర్తించలేదు. ఎక్కడ 100% నీతికి, నిజాయితీకి, ఓపికగా, ఎక్కడెవరికి ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించిండు. రాష్ట్రం వచ్చిన రాష్ట్రం ఆ భగవంతుని ఆశీస్సులతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో భారతదేశానికి మోడల్గా నిలబడ్డది. ఏదైతే ఈరోజు బండి సంజయ్ లాంటోడు, రేవంత్ రెడ్డి లాంటోడు ఈ అబద్ధాలతోటి కొంత ప్రజలను ఇబ్బందికి గురి చేసినప్పటికీ ఇలా రాష్ట్రం అధోగతి పాలై రోడ్డు మీద పడుతూ ఉన్నారు. అన్ని సబ్బండ వర్ణాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళ దొంగ ప్రమాణాలు, దొంగ విమానాలు, ఏవైతే గుళ్ళలకు పోయి తడిబట్ట స్నానాలు చేయడాలు, డెఫినెట్గా వాళ్ళని శిక్షించడానికి ఆ భగవంతుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ శిక్ష వాళ్ళు అనుభవించాల్సింది.